కాంగ్రెస్ బెదిరింపులకు భయపడవద్దని, అభివృద్ధిని ఆకాంక్షించేవారు ధైర్యంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేయాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని అప్పాజిపల్లి గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోతనశెట్టిపల్లి శివారు ప్రాంతంలో 7 పాయలకు వంతెనలు తానే నిర్మించారని గుర్తు చేశారు. తద్వారా అప్పాజిపల్లి రైతుల భూములు రేట్లు పెరిగి లాభం చేకూరిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ధనరాజ్ సైతం సొంత మేనిఫెస్టోతో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చారన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి తాను అండగా ఉంటానన్నారు. ధనరాజ్ గారిని అదేవిధంగా గ్రామ వార్డు సభ్యులందరినీ కూడా మరి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరూ కూడా చేతులెత్తిన హృదయపూర్వకంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా నన్ను మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు బలపరిచినటువంటి అభ్యర్థిగా మన ధనరాజ్ గారిని మనం కాబట్టి మళ్ళీ మంచి మెజారిటీ ఇచ్చినట్టయితే మనకి ఏవైతే పనులు ఆగిపోయినాయో ఇంకా జరగాల్సినటువంటి ఉన్నాయో అవన్నీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. మరి కేసీఆర్ గారి పాలనను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన కూడా మనం బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? కేసీఆర్ గారి పాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా? కేసీఆర్ గారు ఎన్ని పనులు చేయలేదు, వాళ్ళకు చాలా పనులు చేసిండు. ఏం చేసిండు? రైతులకు 24 గంటలు కరెంటు పొద్దున పూటనే నాణ్యమైనటువంటి కరెంట్ ఇచ్చిండు. రైతు భరోసా ఇచ్చిండు 10,000 రూపాయలు చొప్పున. తర్వాత మనకు మద్దతు ధర వచ్చేటట్టుగా చేసింది. రైతు జరిగితే రైతు బీమా చేసి మరి అదేవిధంగా కేసీఆర్ కిట్ ఇచ్చిండు, న్యూట్రిషన్ కిట్ ఇచ్చిండు, స్కాలర్షిప్లు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇచ్చిండు, మన పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిండు, ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చిండు. ఇవన్నీ ఆ రోజు జరిగినాయా లేదా? ఈరోజు ఇంటింటికి నల్ల కనెక్షన్ కరెక్ట్ వస్తుందా? మిషన్ దగ్గర నిర్వహణ లేదు. మనం ఆల్రెడీ మంచి ఇంతకుముందు నడిచినటువంటి మరి నిర్వహణ లోపం వల్ల మనకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా కేసీఆర్ కిట్ వస్తుందా? మరి అంటే మనకు అంబులెన్స్ వచ్చి ఇంటి దగ్గర పిల్లలు ఎవరైతే డెలివరీకి ఉన్నా తీసుకొని పోయి మళ్ళీ డెలివరీ చేసి ఆడపిల్ల పడితే 13,000, మగ పిల్లలు పడితే 12,000 ఇచ్చి ఇంటి దగ్గర మరి మన ఆరోగ్యం కోసం 104 వెహికల్ వస్తున్నాయి. పరీక్షలు బీపీ షుగర్ పరీక్షలు చేసి గోళీలు ఇచ్చిపోతున్నాయి, వస్తున్నాయా? మరి అదేవిధంగా న్యూట్రిషన్ గర్భిణీలకు న్యూట్రిషన్ కిట్ ఉండే ఇస్తుందా? మన పిల్లలకు స్కాలర్షిప్లు వస్తున్నాయా? మరి అదేవిధంగా పెన్షన్ 2,000 4,000 చేస్తానని చేసిందా? ప్రతి మహిళకు 2,500 ఇస్తామని ఇచ్చిందా? మనకు గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామని ఇచ్చిందా? మరి ఇళ్లకు 200 కరెంట్ మాఫీ అంటున్నారు. అలా కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి ఒకవేళ అనుకో వాళ్ళు ఇస్తామని 200 ఇచ్చేసి మళ్ళీ మిగిలిన 50 ఇవ్వాలి కదా. మరి అవి ఎందుకు వస్తలేవు? అట్లా చేయకుండా మొత్తం కూడా కట్టమంటున్నారు మళ్ళీ కూడా. కాబట్టి అంతేకాకుండా రైతు కూలీలకు రైతులకు 12,000 ఇస్తా అన్నారు. ఆటోలు నడిపించిన వాళ్ళకి ప్రతి సంవత్సరం 12,000 ఇస్తా అన్నారు. చదువుకునే పిల్లలకి 5 లక్షల గ్యారంటీ కార్డు ఇస్తాన్నారు. ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు. చదువుకొని ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఇవన్నీ వచ్చినాయా? బస్సు ఒకటి ఫ్రీ, మనం కొట్టుకునేటట్టు. రెండవది ఏంటంటే బస్సు ఫ్రీ ఏంటంటే మనము ఇద్దరం ఇంతకుముందు పోతే 20 రూపాయలు ఉంటుండే. ఇప్పుడు ఒక్కరువైనా మొగోళ్ళు 30 రూపాయలు తీసుకుంటారు. అవునా? డబుల్ ట్రిపుల్ అయిందా లేదా? అది మనకు మాఫీ ఇచ్చినట్ట, మనకు ఫ్రీ బస్ ఇచ్చినట్ట? అది కూడా కాదు. మరి అదేవిధంగా కేసీఆర్ గారు ప్రతి పండగ మన బతుకమ్మ పండగకి బతుకమ్మ చీరలు ఇచ్చిందా లేదా? 1,50,00,000 మంది మహిళలకు ఇచ్చింది. మరి వీళ్ళు ఇచ్చిండ్రా? ఇప్పుడు కేసీఆర్ ఒకటి ఇచ్చినా మేము 2 ఇస్తామన్నారు. ఇంకా ఖర్చులకు 15,000 కూడా ఇంటింటికి ఇస్తామన్నారు. వచ్చినాయా? వాళ్ళు ఒక చీర ఇచ్చింది, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకే ఇచ్చింది, మిగిలినకి రాలేదు. మరి అదేవిధంగా డ్వాక్రా సంఘాలకు 20 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. వస్తున్నాయా? 5 లక్షల రూపాయలు కూడా చక్కగా వస్తున్నాయి. మన చదువుకునేటువంటి పిల్లలందరికీ ప్రతి సంవత్సరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి ఒక్క నోటిఫికేషన్ వేసిందా? మేము అడుగుతున్నా, వేసిందా? ఇంకో నోటిఫికేషన్ వేయలేదు. కాబట్టి మీరంతా కూడా గుర్తుపెట్టుకొని మరి మనకి ఇక్కడ మీరు ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మనం మర్చిపోదు. అవునా? బ్రిడ్జ్ ఎంత బాగా పెద్ద బ్రిడ్జ్ చేసుకున్నాం. పొలాలు అక్కడ ఉంటుండే, లేకుండే అక్కడ పొలాలకు పోతాను కూడా తుమ్మలేదు. మీరు దగ్గర పత్రులు ఒకసారి మరి అక్కడ పోయినాక నీళ్ళు మా వస్తాలో కొట్టుకోపోతున్నాయి అని చెప్పేసి
మంత్రి గారిని తీసుకొచ్చి మా కార్యక్రమం చేసినాం. పెద్దవాళ్ళే మరి 1 లక్ష 2 లక్షలు ఉన్నటువంటి ₹1 కోటి అయిందా లేదా? మంచి తోక భరద్గా మాత దగ్గరికి పోతున్నాం. మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీరంతా గుర్తుపెట్టుకొని మన బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి ధనరాజ్ ముద్రాజ్ గారికి గెలిపియాలా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇండ్లు వాళ్ళు చెప్పేది 2 ఒకటి బస్సు చెప్తున్నారు, 2 ఇండ్లు చెప్తారు. 2 ఇండ్లు కూడా ఏంటంటే మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇయ్యారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తాం. ఒకవేళ మీరు మా కోట ఎగబట్టి ఇచ్చిన వాటికి కూడా బిల్స్ పని చేస్తామంటారు. మీరు ఎవరు భయపడదు. కాంగ్రెస్ పార్టీ ఏంటంటే బాగా దౌర్జన్యాలకు ఎగబడుతుంది, దుర్మార్గాలకు ఎగబడుతుంది. చెప్పిన మాట వినకపోతే దౌర్జన్యం చేసి మన మీద ఏంటంటే గట్టిగా భయపెట్టేటువంటి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ నేను వస్తున్నాను కదా అని చెప్పేసి వాళ్ళకి భయం ఎందుకు? ప్రజలు ఓట్లేస్తారు కదా. మరి అట్లాంటప్పుడు మేము వస్తాం, మేము మిమ్మల్ని అడుగుతాం, మీరు ఓట్లు వేస్తే మేము గెలుస్తాం, ఓట్లు వేయకుండా సరే దండం పెట్టి ఊకుంటాం, అవునే కదా. మరి మన మీటింగ్ కి వీరికి జనాలు వస్తారని చెప్పేసి అని జనాలందరినీ రాకుండా అక్కడ కూర్చోబెట్టిందంటే అది వాళ్ళ దౌర్జన్యమా కదా? మన స్వేచ్ఛను అనిస్తున్నట్టే కదా. మరి భయం ఎందుకు వాళ్ళకి? వాళ్ళు భయపడుతున్నట్ట, మనల్ని భయపెడుతున్నట్ట? వాళ్ళే భయపడుతున్నారు, మనకి వాళ్ళు భయపడుతున్నట్టే లెక్క. ఎందుకంటే మనం వస్తున్నామంటే మనం ఎక్కడ మీటింగ్లు పెట్టుకుంటే మనం అన్ని చెప్తే మనం మేమేడ ఓడిపోతామని చెప్పేసి భయానికి వాళ్ళు మనం భయపెట్టడానికి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు చేసుకుందాం. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే